పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్తే, బాబోయ్, తనను చూసి 3 పార్టీలు ఏకమై కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న వాళ్ళల్లో ఎందుకు భయమో, ఎందుకు ఒంటరిగా ఎదుర్కోవడానికి ఒక్కరు కూడా ధైర్యం చేయరో, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విజయవాడ పర్యటనలో అడుగడుగునా కనిపించిన జన నిరాజనాన్ని చూస్తే బహుశా ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుందేమో. ఆ విజయవాడ రోడ్లు అయితే కిక్కిరిసిపోయాయి. అండ్ ఆ క్రాంతి కుమార్ వాళ్ళ ఇంటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెళ్ళే పరిస్థితి లేకుండా కొంచెం దూరం నడిచే పరిస్థితి ఉంది లోపలికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ పోతూ ఉంటే అడుగు వేసి అడిగేసే పరిస్థితి, అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు. ఆ పక్కన ఇళ్ళలో రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోవాలి. అసలు ఏమన్నా జనం పికటిల్లిపోయింది విజయవాడ. మరి ఈ ఈ స్థాయిలో జనం, ఈ స్థాయిలో జనాలను అట్రాక్షన్ చేయగలిగే లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్లో మరొకరికి ఖచ్చితంగా లేదు కదా. వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఖచ్చితంగా లేదు కాబట్టి ఇండియా సింగిల్గా పోటీ చేయడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు, ధైర్యం చేయలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద సమయం సందర్భం లేకుండానే ఆ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకు ప్రదర్శిస్తారంటే, ఈరోజు విజయవాడలో విజువల్స్ చూసినా కూడా సమాధానం దొరుకుతుందేమో. అండ్ క్రాంతి కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన తర్వాత జగన్ గారు చాలా కీలక కామెంట్ చేశారు. చాలా దారుణమైన సిస్టమ్ నడుస్తూ ఉంది. నెల రోజుల్లో 2 వ్యక్తులు పోలీసుల వల్ల, ఒకరు సాయికృష్ణను చంపేశారు, మరొకరు క్రాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూడా పోలీసుల హత్యనే పరోక్షంగా అని. అసలు క్రాంతి కుమార్ డ్రైవరు ఒక్క కేసు ఇప్పటివరకు ఆయన మీద లేదు. మరి ఎందుకు పోలీస్ స్టేషన్కి పిలిపించారు? ఎందుకు హింసించారు? ఎందుకు చనిపోయేంతవరకు వదిలిపెట్టలేదు? క్రాంతి కుమార్ సెల్ఫీ ఒక వీడియోలని రికార్డ్ చేసి చనిపోయారు కదా పోలీసులు పేర్లు చెప్పి. మరి దాని మీద ఇంకా ఎందుకు కేసు కట్టలేదు? ఎందుకు దాని మీద ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? ఎందుకు విచారణ చేయడం లేదు? చంద్రబాబు నాయుడు గారిలో ఎందుకు చలనం లేదు అని చెప్పి మరోసారి సిఐని సిపి కాపాడుతుంటే, సిపిని డీజీపీ కాపాడుతుంటే, డీజీపీని ముఖ్యమంత్రి కాపాడుతూ ఉన్నారు అని. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. లీగల్గా వీళ్ళకి ఖచ్చితంగా కానీ అండగా ఉంటాం. ఏ స్థాయి పోరాటానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. అన్నీ గుర్తుపెట్టుకుంటాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలే పరిస్థితి ఉండదు. సిస్టమ్ చాలా బరితెగించి సిస్టంలో ఉన్న వీళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్యాయాలకు, అరాచకాలకు, అక్రమాలకు, హింసకు, ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోతుంది అని ఒక అమాయక ఫ్యామిలీని చిన్నాభిన్నం చేశారు, ఒక అమాయకుడి మరణానికి కారణమయ్యారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం మీద, పోలీసుల మీద కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఒక పోలీసుల పేర్లు చెప్పి మరీ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఆ ఆత్మహత్య చేసుకున్న వీడియోనే మరణ వాగ్మూలంగా పరిగణించి ఎందుకు కనీసం ఒక కేసు కూడా ఫైల్ చేయడం లేదన్నది మరి ఇంత దారుణంగా ఉండదు కదా సిస్టంలో అయినా.